చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి దేవుడు లేడని అండ్ దట్ సృష్టి ధర్మం ఇవన్నీ అవసరం లేదని ఇల్లీగల్గా బతుకుతారని. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ you are receiving all sort of communication and all other things from an outer space. Why? Because when the chemical reactions ఆగిపోతున్నాయని మన పాత వీడియోలో ఏదైతే చెప్పున్నామో, హెడ్ మీన్స్ ద బ్రహ్మనాడి, ద హెడ్ will receive all the signals from the outer space, and through that the నాడీ మండల వ్యవస్థ ఎలా రన్ అవుతుంది, దానికి సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్స్ అన్నీ పూర్వీకులు మన ఋషులు మునులు మన పాస్ట్ తరాల్లో కొన్ని వేల సంవత్సరాల నాడే వాళ్ళు చెప్పున్నారు. ఈ ఏదైతే మనకి న్యూరల్ నెట్వర్క్స్ అంటారు, ద బ్రెయిన్ ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ స్పేస్, ఇట్ విల్ రిసీవ్ హౌ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ ద థింగ్స్, హౌ యూ థాట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా న్యాచురల్గా జరగాల్సి ఉంటుంది. దట్ మైండ్ ఎలివేషన్, ఇన్స్టిట్యూషన్, వాట్ యు థింక్, వాట్ యు స్టోర్ ఇన్ యువర్ హెడ్ and how long it will run, the static current, the neural networks, the body is running through nerves, the transportation of the food, the metabolic procedures, whatever you say from an external, you are a receiver of cosmic energy from an outer space. When the outer space is blocked, means when the sun is blocked, how can the hydrogen helium combustion reaction, which is responsible for all the other chemical reactions which depend on each other for our survival, how can you perceive that? How can you receive such signals? The moon అనేది రెజనేట్ చేస్తుందని, సన్ అనేది మన సృష్టికి కారకాలను ఇస్తున్నదని. మీన్స్ when the heat is a transmission of energy, the same is transmitted to the earth through sun. హీట్ అని లేనప్పుడు రియాక్షన్స్ ఎలా రన్ అవ్వో అలాగా సోలార్ సన్ అనేది లేనప్పుడు రియాక్షన్స్ రన్ అవునప్పుడు సృష్టి లివింగ్ బీయింగ్స్ అన్ని నాన్ లివింగ్ బీయింగ్స్ కానీ నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది. సో చాలామంది ధర్మం అంటే ఏంటి మీన్స్ ద సేమ్ థాట్ ప్రాసెసింగ్, ద సేమ్ డేటా కమ్యూనికేషన్ what you are seeing in the neural networks, and also the same magnetic field, the electromagnetic reflex what you receive, and how that magnetic reflex is responsible for a computer algorithm ఎలా రన్ అవుతుందో అలాగే హ్యూమన్ వేర్ వెల్ ప్రోగ్రామ్డ్ త్రూ ది జెనెసిస్ అండ్ జెనెటిక్స్, అండ్ ఆల్సో దట్ సెల్స్ వాటి దాని సిగ్నల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటే ఒక ఇండివిజువల్ సెల్, ఇవన్నీ మనం ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పున్నాను. సేమ్ టైప్లో ఈ ఆయుర్వేదం కానీ దట్ ఎస్ట్రాలజీ కానీ ఫోర్సీ చేసి ఫోర్కాస్ట్ చేసి నీ తాలూకా కర్మలు బట్టి నువ్వేమవుతావు అని డిసైడ్ చేసినప్పుడు, వెన్ యూ ట్రై టు కిల్ అన్ ఆస్ట్రాలజర్, ఒక పాత్రలో వాడు వెళ్ళి సక్సెస్ అవ్వాలన్నప్పుడు వాడు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని బ్లాక్ చేసి వాడిని ఏమి చేయకుండా చేసి నువ్వు వేరే వాళ్ళ క్రైమ్లో దూరి వాడిని ఫోర్స్ చేసి, సే సమ్ పర్సన్ హ్యాస్ టు లివ్ ఫర్ 8 years, ఇఫ్ యూ కిల్ హిమ్ దెన్ ఇట్స్ ఎ ఫోర్స్డ్ క్రైమ్. దెన్ వాట్ ద పర్సన్ హూ హ్యాస్ రిసీవ్డ్ దట్ నెగటివ్ ఇంప్లికేషన్ ఇన్ టు హిజ్ లైఫ్, దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ హిజ్ అనదర్ జన్మ, మీన్స్ నెక్స్ట్ బర్త్లో వాడికి ఈ ఇంప్లికేషన్స్ వెళ్తాయి. జెనెసిస్ కూడా జెనెటిక్స్, బ్లడ్ లైన్ అనేది యాన్సెస్ట్రల్గా ఒక స్పర్మ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి, మీన్స్ ఒక సీడ్, స్పర్మ్ ఈజ్ ఎ సీడ్, ది మేల్ బాన్స్. ది లక్ష్మీదేవి వాట్ యు వర్షిప్ ఆన్ టుడే డ్యూరింగ్ వరలక్ష్మి వ్రత ఈజ్ ఎ గివర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మేల్ బాన్స్, పుత్ర పౌత్ర, అశ్వాలు మీన్స్ వైట్ హార్సెస్, ఇవన్నీ ఇస్తుందని శ్రీ సూక్తంలో క్లియర్గా ఉన్నప్పుడు కూడా దట్ ఋగ్వేద. ఇంకా లక్ష్మీదేవి అంటే ఎవరో అమ్మాయిలని ఏవేవో చెప్తా ఉంటారు. ఈ ఇష్యూ కూడా మనం పాస్ట్ వీడియోలో చెప్పున్నాం. సీడ్ అనేది ఇంపార్టెంట్, అది ఒక సాయిల్ అనేది ఎర్త్ భూమాత అంటుంటారు. దట్ కంజక్షన్ ఆఫ్ బోత్ ద థింగ్స్ will reflect in a fertile plant like that human, like that animal.
ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది లేకుండా చాలామంది న్యాచురల్గా జరగడం అంటే ఏంటి, యూఆర్ లివింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సొసైటీ అని లేనిపోని జబ్బులని కొని తెచ్చుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి ఏదైతే మనం మైండ్లో ఇంప్లికేట్ చేసుకుని పోయినా కూడా డేటా ప్రాసెసింగ్ అయినా ఒక రోబోటిక్ చిప్ లాగా మనిషి తరగ కర్మలు నెక్స్ట్ జనరేషన్ ప్లానెట్స్ ఎలా ఇంప్లికేట్ చేస్తాయి, హౌ ద సోల్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ బీయింగ్ టు అనదర్, దీస్ ఆర్ ఆల్ ద ఎన్సెట్ థీరీస్ ఏవైతే వేదిక్ నాలెడ్జ్ ఉందో దాన్ని పబ్లిక్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం, రిలీజన్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం. పాస్ట్లో వాట్ ఎవర్ ఇండియన్స్, రాముడు అండ్ కృష్ణుడు, we have our own Indian gods, their own motherland is ఇండియాలో పుట్టి ఇండియాలోనే ఉండి వాళ్ళ బర్త్ ప్లేస్ ఎక్కడే ఉన్నా రాముడు కృష్ణుడు కానీ శివుడు కానీ they are all celestial beings. How they transported from that earth to outer spaces, how they are able to journey to other planets. These all things are related to that Kundalini Vidyas. They are also written in several ISKCON books. Titled as Easy Journey to Other Planets. How they transported their energy from one being to another being. How the soul will transmit. How we are able to perceive all the things in them. How we are able to store the thoughts in your mind. How we are able to remember all the signals. How the electricity is passing through your body. When you understand the core of your living, you'll say that without any inhalation of oxygen for at least of 30 hours when leading to the death, then when oxygen itself is a chemical form or an atomic structure ఏంటి, ఈ ఆక్సిజన్ అని ఒక మాలిక్యూల్ బిల్డ్ చేస్తున్న ఒక అటామిక్ స్ట్రక్చర్ బాండ్. ఆక్సిజన్ ఎలా ఫామ్ అవుతున్నది, హైడ్రోజన్ నుంచి హీలియం కంబషన్ ఎలాగా ట్రాన్స్మిటేట్ అవుతాను, మీన్స్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది డిస్క్రిప్టివ్ వీడియోస్ చేయాలని ఉంది. దానికోసం నాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి. యూట్యూబ్ లెర్న్ చేసుకున్నాక ఫ్యూచర్లో వీడియోస్ అని పెడితే మీకు అండర్స్టాండ్ అవుతుంది. జై హింద్.